వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఈ గొడవలన్నీ ఎందుకు? కలిసుందాం, మాట్లాడుకుందాం, సామరస్యంగా పరిష్కరించుకుందాం అంటూ మంచు మనోజ్ మోహన్ బాబుకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. గొడవలు చేసే ఉద్దేశం తనకు ఎంత మాత్రం లేదని, తనను అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారని, ఆస్తి కోసమో మరో కారణం చేతనో తాను పోరాటం చేయట్లేదని, నిజానికి ఇది పోరాటం కూడా కాదని, తాను ఆత్మగౌరవం కోసమే ఆందోళన చేస్తున్నానంటూ మంచు మనోజ్ ప్రకటించారు. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను ఎలాంటి ఆస్తి కోసం పోరాటం లేదు, తనకు ఆస్తులపై మమకారం లేదు, కానీ తండ్రి మోహన్ బాబును కొంతమంది పక్కదారి పట్టించారు. ముఖ్యంగా అన్న మంచు విష్ణు ఆయన్ను ట్రాప్ చేశారు. మొత్తం అబద్ధాలే చెప్తున్నారు, అబద్ధాలే మాట్లాడుతున్నారు. మంచు టౌన్ విషయంలో కూడా వాళ్ళు చెప్తున్నంత అబద్ధమే. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, అనవసరంగా తన భార్య బిడ్డలను కూడా వివాదంలోకి లాగుతున్నారని, ఇది ఎంతవరకు న్యాయం అంటూ ఆయన మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కాకుండా ఆయన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పిలుపు మేరకు, నోటీసు మేరకు ఆయన రాచకొండ కమిషనర్ ముందు హాజరయ్యారు. తాను ఎలాంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడబోనని, కూల్గా ఉంటానంటూ ఆయన కమిషనర్కు హామీ ఇచ్చారు. ఆ తర్వాత బయటకు వచ్చిన మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. వివిధ ప్రాంతాల్లో కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు గొడవ చేసే ఉద్దేశం లేదు, ఏదైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకుందాం, కానీ అనవసరంగా తన భార్య బిడ్డలను కూడా వివాదాలు లాగుతున్నారని, అన్ని అబద్ధాలే చెప్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు.